ఇండియాలో పూర్తి స్వతంత్రంగా బ్రతుకుతున్న వ్యక్తి అని యూట్యూబ్లో కనబడితే అది ఎవరిదో కాదు, అది ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మదే. రామ్ గోపాల్ వర్మ పొగిడేవాళ్ళు ఎక్కువే, తిట్టేవాళ్ళు కూడా ఎక్కువే. కానీ అతని కోసం ఏదైనా అప్డేట్ వస్తే ఇగ్నోర్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అది ఓపెన్ చేసి చూడాలని క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. కొందరు పర్వర్ట్ అంటారు, కొందరు జీనియస్ అంటారు, కొందరు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ విత్ అవుట్ స్టాండింగ్ ఇంటెలిజెన్స్ అంటారు. అలాంటి ఆర్జీవి చాలా మందికి అర్థం కారు అంటారు. నాకు అర్థమైనంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది వినటం వినకపోవడం మీ ఇష్టం. నేను చెప్పాలనుకుంటుంది ఖచ్చితంగా చెప్పి తీరుతాను. ఆర్జీవి లాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నా లైఫ్లో నేను చూడలేదు. అలా అని ఈ భూమి మీద ఇంటెలిజెంట్ లేరని కాదు. ఎవ్రీ ఇంటెలిజెంట్ డోంట్ వాంట్ టు బీ ఏ పాపులర్ కదా. మనకు తెలియని తెలివైన వారు చాలామంది ఉన్నారు. అయినా తన కోసమే నేనెందుకు చెబుతున్నానంటే, నా ఆలోచన విధానానికి అతి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి. దే హ్యావ్ బ్రెయిన్, నాట్ చిప్. చిప్ ఉన్నవారిని గొర్రెలు అంటారు. ఒక విషయాన్ని వినగానే ముందు వెనక ఆలోచించకుండా గొర్రెల్లా ఫాలో అవుతారు. చిప్లో డేటా ఎలా సేవ్ చేస్తామో అలా. బ్రెయిన్ ఉన్నవారు అలా కాదు. ఒక విషయాన్ని వినగానే సొంత నాలెడ్జ్తో ఎనాలిసిస్ చేసుకుంటారు, ఆలోచిస్తారు, క్వశ్చన్ చేస్తారు. సరైన సమాధానం దొరికే వరకు నమ్మరు, ఫాలో అవ్వరు. దిస్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ చిప్ అండ్ బ్రెయిన్. ఎప్పుడైతే మీరు ఒకదాన్ని గుడ్డిగా నమ్మారో మైండ్ ఆలోచించడం మానేస్తారు. క్వశ్చన్ చేసినప్పుడు మైండ్ యాక్టివేట్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ హ్యావ్ ఏ బ్రెయిన్ విత్ ఇంటెన్సిటీ, తీవ్రత అని అర్థం. ఆర్జీవి తన చిన్నప్పటి నుంచి నచ్చినట్లుగా ప్రతి క్షణం జీవించాలనుకునే వ్యక్తి. ఇలా తనకు నచ్చినట్లుగా ప్రతి క్షణం బతకాలనుకునే వ్యక్తికి ఖచ్చితంగా స్వార్థం ఎక్కువ ఉంటుంది. సమాజంతో మెలగలేరు, ఎక్కువ సమయం ఒంటరిగానే గడపాలనుకుంటారు. ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆలోచన పుడుతుంది, ఆలోచనతో ప్రశ్న పుడుతుంది, ప్రశ్నతో సమాధానం తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పుడుతుంది, క్యూరియాసిటీతో నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అలా వచ్చిన నాలెడ్జ్ని తన సొంత క్యారెక్టర్కి అప్లై చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ క్యారెక్టర్ వస్తుంది. ఇలా తను తెలివి తెలుసుకున్నది, తీవ్రత తనలో ఉంది. ఇలా తనలో ఉన్న తెలివికి తీవ్రత తోడైనప్పుడు పుట్టిందే రామోయిజం. ఆర్జీవి తన తెలివిని గెయిన్ చేసుకునే ప్రాసెస్లో తాను ఏకీభవించిన కొంతమంది ఫిలాసఫీస్ చెప్పిన మాటల్ని, కొటేషన్స్ని ఒకసారి చూద్దాం. ఆర్జీవి నుంచి కొన్ని నేను నేర్చుకున్నాను తప్ప నా ఓన్ క్యారెక్టర్ ఎక్కడా కోల్పోలేదు. అలానే వాళ్ళనే కంప్లీట్గా ఎప్పుడూ ఫాలో అవ్వలేదు. ఎగ్జాంపుల్, నేను రామ్ గోపాల్ వర్మ అభిమానిని కాదు. వాళ్ళ దగ్గర నుంచి నాకు కావలసిన నాలెడ్జ్ గెయిన్ చేశానే తప్ప నా ఓన్ క్యారెక్టర్ పోగొట్టుకొని వాళ్ళనే ఎప్పుడు కంప్లీట్గా ఫాలో అవ్వలేదు. అలా చేసినా కూడా గొర్రెలే అవుతాం. నీవు తెలుసుకున్న నాలెడ్జ్ని నీ ఓన్ క్యారెక్టర్కి అప్లై చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. దట్స్ యూ. ఇండివిజువల్ అంటే విభిన్నంగా ఉండడం అని అర్థం. మీరు సరిగా గమనిస్తే పాపులర్ అయిన మన సెలబ్రిటీస్, సక్సెస్ఫుల్ పర్సన్స్, వాళ్ళకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. ఎవరిని ఇమిటేట్ చేయరు, ఎవరిని ఫాలో అవ్వరు. చేసే పనిలో కొత్తగా కొంచెం స్టైల్ యాడ్ చేస్తారు అంతే. ఆర్జీవి గారు కూడా అంతే. తన కెమెరా యాంగిల్స్ దగ్గర నుంచి తన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని తాను చూసే కోణం అన్ని విభిన్నంగానే ఉంటాయి. నలుగురిలో విభిన్నంగా ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఇంత తెలివైన ఆర్జీవి గారు ఎందుకు మరి కంపెనీ, రక్తం, సెక్స్, దెయ్యం, సత్య, బూత్ వంటి సినిమాలే తీస్తారు అని. మనిషిని తీవ్రంగా ప్రభావితం చేసే భావాలు ఇవే అని తన పర్సనల్ ఒపీనియన్. ప్రేమ, హాస్యం, ఫ్యామిలీ డ్రామా బోర్ కొడతాయని, అందులో ఇంటెన్సిటీ లేదు అన్నదే అతని అభిప్రాయం.
తాను ఏం చేసినా విభిన్నంగా తీవ్రంగా ఉండాలి అన్నదే తన అభిప్రాయం. మీకోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎవరైనా ఆర్జీవి గారితో సెల్ఫీ దిగాలనుకోండి. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు ఒక సెల్ఫీ కావాలి అనడం కంటే సార్ నా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఒక సెల్ఫీ మీతో దిగాలని నాలో కోరిక కసిగా ఉంది అని తీవ్రంగా చెప్పి చూడండి, ఖచ్చితంగా ఒప్పుకుంటారు.